హైదరాబాద్ నిజాంపేట్ క్రాస్ రోడ్స్ లోని నారాయణ కాలేజీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. హాస్టల్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహంతో రగిలిపోయిన విద్యార్థులు హాస్టల్లో రణరంగం సృష్టించారు. కాలేజీ హాస్టల్ గేట్లకు తాళాలు వేసి 3 ఫ్లోర్లలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. నిప్పు పెట్టారు. లైట్లు పగులుగొట్టారు. పోలీసులకు లోపలికి రాకుండా తాళాలు వేసేశారు. వారిపై రాళ్లు రువ్వారు. హాస్టల్ స్టాఫ్ ను కూడా ఓ గదిలో బంధించారు. విద్యార్థులకు నిన్న ఔటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మొదలైన గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. మూడు రోజుల నుంచి సెలవులు కాలేజ్కి ఉండడంతో హాస్టల్లో ఉంటున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఔటింగ్ కు వెళ్లేందుకు పర్మిషన్ అడిగారు. అయితే బయటకు పంపేందుకు కాలేజ్ సిబ్బందిని నిరాకరించారు. దీంతో విద్యార్థులంతా మూకుముడిగా చెలరేగిపోయారు. నిరాకరించడంతో విద్యార్థులు చెలరేగిపోయారు. అర్ధరాత్రి నుంచి సిబ్బందితో గొడవకు దిగారు. అంతటితో ఆకుండా హాస్టల్లో ఉన్న ఫర్నిచర్ తో పాటు ట్యూబ్ లైట్లను ధ్వంసం చేశారు. కాలేజ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. పోలీసులను సైతం హాస్టల్లోనికి రానియకుండా గేటుకు తాళాలు వేసి అడ్డుకున్నారు. హాస్టల్ భోజనంలోనూ సరైన నాణ్యత లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నిజాంపేట్లోని నారాయణ విద్యార్థుల వీరంగంపై కాలేజ్ యాజమాన్యం ఏమంటోంది? దీనిపై విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? విద్యార్థులు విధ్వంసం సృష్టించడానికి 4 రోజుల సెలవులు వచ్చిన ఔటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవటమే కారణమా? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు రాధాకృష్ణ. నారాయణ కాలేజీలో జరిగిన విధ్వంసానికి గల కారణాలేంటి? నిజంగానే విద్యార్థులు రెచ్చిపోయారా, లేకపోతే ఎవరినైనా వాళ్ళని ప్రోత్సహించి ఈ విధంగా దాడికి పాల్పడ్డారా? ఎందుకంటే ఒకసారి మనం చూస్తే కూడా చాలా భయంకరమైన పరిస్థితి. పైన 4th ఫ్లోర్లో అంటే 4వ అంతస్తు పైన ఉన్న వాటర్ ట్యాంకులను కూడా మనం చూస్తున్న వీటిని పగలగొట్టి కిందికి పడేశారంటే మంచాలు, వాటర్ హీటరు దేన్ని వదలకుండా వాళ్ళు బట్టలు, బుక్స్ పెట్టుకోవాల్సిన డబ్బాలను కూడా వాళ్ళు కింద పడేశారు. ఏవి వాటిని వదలలేదు. ఇంతమంది విద్యార్థులు ఏ ఒక్కరు కూడా కనీసం మేనేజ్మెంట్కి, ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, ఎవరికి కూడా సరైన ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అంటే వీళ్ళంతా కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కావాలని చేయాలనుకున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం మాత్రం ఇంకా ఎవరు మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడికి రామరాజు గారు వచ్చారు. ఆయన ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అడుగుదాం ముందుగా అసలు ఏంటి ఈ సంగతి, ఈ విధ్వంసానికి సంబంధించి. ఏంటి సార్, మీరు ఏమనుకుంటారు? మొత్తం చెక్ చేశారు, ఏమనుకుంటారు? ఇంత దారుణంగా సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఇంత భయంకరంగా ఎందుకు విధ్వంసం సృష్టించారు? మీరు చెప్పినంత ఇబ్బంది అయితే లేదు, కానీ పిల్లలు హాలిడేస్ కోసం గొడవ చేసినట్టు కానీ ఇచ్చి పంపించారు అంతే, అంత మించి విషయం లేదు. అంటే వాటర్ ట్యాంకులు, పడుకునే మంచాలు, చదువుకునే బుక్స్ ట్యాంక్ కింద పడేసి ఉంటారు అంతే. దాని పెద్ద పనికైన వాటర్ ట్యాంక్ అని ఇరిగిపోయిన మంచం వేసి ఉంటారు తప్పితే అంత మించి మొత్తం. అంటే ఇన్ని మంచాలు అన్ని కూడా ఏవి జిల్లా ఏది చిన్నవాడు పనికి రాకపోయినా మనం సపరేట్ పెట్టేస్తాం, దాన్ని వేసే తప్పితే ఇబ్బంది ఏమి లేదు. మొత్తం విద్యార్థులు అందరూ కలిసి చేసినట్లు తెలుస్తుంది. ఎవరు కూడా ఒక్కరు కూడా సమాచారం. హాలిడేస్ అంటే పిల్లలు సంతోషపడతారు సార్. ఎందుకు 4 రోజుల పాటు సెలవులు వచ్చినాయి? మరి ఎందుకు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకి హాలిడేస్? అంటే యాక్చువల్గా మనకి రెసిడెన్షియల్లో ప్రతిసారి పంపించిన ఒక 4 రోజులు షెడ్యూల్ డ్యామేజ్ అవుతుంటుందని ఒక రోజు రిలాక్సేషన్ ఇస్తాం. పేరెంట్స్కి ఏమన్నా కనుక వస్తే వాళ్ళని అక్కడికి రమ్మంటా అని చెప్తే ఒకేసారి వెళ్ళిపోతే వీక్ షెడ్యూల్ పోతూ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిక్స్డ్ షెడ్యూల్లో మాకు టైం టేబుల్లో హాలిడేస్ ఉంటే దాని ప్రకారం ఇస్తాం. దీని ప్రకారం 2 రోజులు ఇచ్చున్నాం. పోయినోళ్ళు పోయారు, పోనోళ్ళు ఒకళ్ళారా అంటే వాళ్ళే గొడవ చేశారు. ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మీరు హాలిడేస్ లో కనుక పంపించి ఉంటుంటే ఇప్పుడు కాలేజ్ రెగ్యులర్ గా జరిగేది. చిన్న వయసులో సర్వసాధారణ కాస్త అల్లరి చేస్తారు. దాన్ని మనం అంత పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ఫెనామినా ఆఫ్ ద టీనేజ్ స్టూడెంట్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్ మీరు? పిల్లలకి ఏమన్నా ఇచ్చే మళ్ళీ రేపు వచ్చేస్తారు, వాళ్ళ క్లాస్ కూడా జరుగుతుంది. మళ్ళీ రేపటి నుండి యథావిధిగా సాగుతాయి క్లాసెస్ అనేది రామరాజు గారు చెప్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులందరినీ కూడా ఇక్కడ నుండి పంపించాము, హాలిడేస్ ఇచ్చామంటారు. అంటే 4 రోజుల పాటు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల్లో ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధం అంటే వాటిని పట్టించుకోకుండా ఉండడం, విద్యార్థులని చదువుకోవాలంటూ కూడా చెప్పడం ద్వారానే ఈ సంఘటన జరిగిందనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఆ 4 రోజుల్లో ఏ ఒక్క రోజు కనుక పంపించి ఉంటే మాత్రం ఇబ్బంది ఉండేది కాదు, ఇంత దారుణ సంఘటన జరిగి ఉండేది కాదు. దీనిపైన విద్యార్థులతో మాట్లాడతాము, తల్లిదండ్రులతో మాట్లాడతామని చెప్తున్నారు. ప్రస్తుతం TNSF సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు చూసారు? అంటే సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎందుకు ఇంత దారుణంగా ఎందుకు వాళ్ళు ఒడిగట్టారు అనుకుంటారు? 4 రోజుల పాటు ప్రభుత్వం సెలవు ఇచ్చింది కానీ వాళ్ళని పంపించలేదు. ఇదే దానికి కారణం అనుకుంటారా? గతం నుంచి గడి నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజీలు వేలకు వేలు లక్షలు వసూలు చేసే దాని మీద ఉన్న దృష్టి
విద్యార్థులపైన ఇప్పుడు వచ్చిన క్యాంపస్లో ఇంత సంఘటన జరిగింది. దీని మీద ఒక రికగ్నిషన్ అనేది లేదు ఈ క్యాంపస్కి అనేది. గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరుగుతూ జరిగింది ఈ నారాయణ కాలేజ్, చైతన్య కార్పొరేట్ కాలేజీల్లో. దీని మీద చర్యలు ఎందుకు తీసుకోరని చెప్పి మీ ప్రతి ఒక్క మీడియాను కూర్చొని మీడియాను అడుగుతుంది జరుగుతుంది, అదే ప్రభుత్వం అడుగుతుంది జరుగుతుంది. వేలు లక్షలు వసూలు చేస్తున్న ఈ కాలేజీల్లో ఒక ఫెసిలిటీ సరిగా ఉండదు. ఒక రెస్టారెంట్, బార్లు, రెస్టారెంట్లు వెనకాల క్యాంపస్ పెడతాం జరుగుతుంది. గతం నుంచి కూడా టీఎన్ఎస్ఎఫ్ నుంచి విద్యార్థి సంఘాల నుంచి ఖండిస్తాం జరుగుతుంది. ఈ గతంలో కూడా ఒక లెక్చరర్స్ విద్యార్థులను కొడతాం కూడా జరిగింది ఇక్కడ ఇదే కాలేజీలో. ఇదే టీఎన్ఎస్ఎఫ్ నుంచి విద్యార్థి నాయకుడిగా నేను అర్ధరాత్రి 12 వచ్చి దీన్ని మ్యూజియం చేస్తాం జరిగింది. మేము ఎటువంటి యాక్షన్స్ అనేది కాదు. ఒక డిపార్ట్మెంట్ అయిన వాళ్ళు దీని ఒక డీన్ అనేవాడు ప్రసాద్ అనే ఒక సార్ ఉంటాడు. ఇప్పటివరకు ఇంత సంఘటన జరిగితే వేలు లక్షలు వసూలు చేస్తూ క్యాంపెయినింగ్లో ప్రతి ఒక్క జిల్లాలో వెళ్ళి మా నారాయణ కాలేజీ, మా చైతన్య కాలేజీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆ యాజమాన్యం అనేది డీన్ అనే వ్యక్తి ఇప్పటివరకు ఇక్కడ రాలేదు ఇప్పటి వరకు. అంటే విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఒకటి చెప్పండి, అంటే ఇట్లాంటి సంఘటన జరుగుతున్నప్పుడు నెక్స్ట్ జరగకుండా ఉండాలన్నా కూడా ఏం చేస్తే బాగుంటుంది? అంటే విద్యార్థులని ఒకవైపు చదువు అంటూ ప్రెషర్ పెట్టడం, తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే ఉండడం. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఈ సంఘటన చూశారు, ఏం చేస్తే బాగుంటుంది? సార్ గత 3 నెలల క్రితము ఇదే చైతన్య కార్పొరేట్ కాలేజ్, చైతన్య కాలేజీలో బాచిపల్లిలో పోలీసు వాళ్ళని కొడతాం జరిగింది, రోడ్ల మీద నిలవడం కొడతాం జరిగింది. తాగి విద్యార్థులు అంటే వీళ్ళకి అడ్మిషన్స్ ఒక సిస్టమ్ అనేది ఉండదు, ఒక రికగ్నిషన్ ఉండవు, ఒక లిమిటెడ్ స్ట్రెంత్ అనేది ఉండదు, ఒక ఇది ఏదనేది ఎటువంటి రూల్స్ అనేది వీళ్ళు ఫాలో అవ్వరు. కార్పొరేట్ కాలేజీలు ఫీజులు వసూలు చేయాలి, ఓన్లీ ఫీజులు అనేది వసూలు చేయాలంటే విద్యార్థులకు పట్టించుకునే పరిస్థితి లేదు. మన బాచిపల్లి ఇంటర్మీడియట్ విద్యార్థుల పైన కేసులు బుక్ చేస్తాం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతమంది స్టాఫ్, వందలాది మంది స్టాఫ్, 1, 2, 3, 4 అని చెప్పి ఓన్లీ యాడ్ల వరకే పర్మనెంట్ అయ్యారు తప్ప విద్యార్థుల పట్ల ఎటువంటి అనేది లేదని చెప్పి నారాయణ కాలేజ్, చైతన్య కాలేజ్ ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి సంఘం కూడా మా టీఎన్ఎస్ఎఫ్ నుంచి మేము వదిలే సమస్య లేదు. ఈ ఇష్యూలు ఇప్పటికి కూడా జరగకుండా ఇంత జరుగుతుంటే ఇంత న్యూస్ జరుగుతుంటే యాజమాన్యం పట్టించుకుని చేయాలి కుట్టినట్టుగా లేదని చెప్పి మేము టీఎన్ఎస్ఎఫ్ నుంచి ఖండిస్తాం జరుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటన ఈ నారాయణ కాలేజీలో జరిగిన ఒక సంఘటన కాదు, గతంలో కూడా చైతన్య కాలేజీలో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. బాచుపల్లిలో కూడా మరొక కాలేజీకి సంబంధించిన విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి తాగి విచ్చలవిడిగా రోడ్డు మీద నానా హంగామా చేశారు. ఎందుకు అసలు ఇంటర్మీడియట్కి సంబంధించిన విద్యార్థులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? వాళ్ళలో మానసిక ఒత్తిడి పెరుగుతుందా, లేకపోతే చదువుకు సంబంధించిన ప్రెషర్ పెరుగుతుందా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది, తల్లిదండ్రులు అలాగే కాలేజీలు నిర్వహిస్తున్న సిబ్బంది పైన కూడా ఎంతైనా ఉంది. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ టీవీ. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ఇండియన్ సెల్యులార్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీని మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించిన లోకేష్ అనుమతులు, కేటాయింపుల విషయంలో ఏపీ సర్కారు పారదర్శకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని కంపెనీ ప్రతినిధులకు తెలియజేశారు. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కదా పట్టకరాలు కదా అందరూ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యం ప్రాంతంలో పర్యటించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు. రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చాప్రాయి మలేరియా బాధితులను పరామర్శించారు. ఆయన జ్వరాలతో బాధపడుతున్న వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జ్వరాలతో బాధపడే వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు మంత్రి కామినేని. జ్వరాలతో మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరేడుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా పరిశీలించారు మంత్రి కామినేని. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఘనంగా నివాళులర్పించారు పలువురు నేతలు. పివి జయంతి సందర్భంగా పివి ఘాట్లో మంత్రి నాయనితో పాటు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, పివి కుటుంబ సభ్యులు, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు నేతలు. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి పివి అన్నారు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. పివికి భారతరత్న ఇవ్వాలని కోరారు మాజీ. విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి 2 నెలల్లోనే విచారణ పూర్తి చేస్తామన్నారు సిట్ అధికారి వినీత్ బ్రిజ్లాల్. ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు. కుంభకోణానికి సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే ఇవ్వాలని సూచించారు వినీత్ బిజ్లాల్. మరోవైపు భూ కుంభకోణం కేసు విచారణ కోసం విశాఖ కలెక్టరేట్లో సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తీర్చాలని
ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. సమస్యలు తీర్చాలని, జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. రీజనలైజేషన్ పేరుతో సుమారు 3000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా గగరపర్రులో వెలి కేసులో నిందితుల అరెస్టులో జాప్యానికి నిరసనగా మాజీ ఎంపీ హర్ష కుమార్ దీక్షకు దిగారు. రాజమండ్రిలోని తన సొంత ఇంట్లోనే దీక్ష ప్రారంభించారు. దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు నిరసన విరమించేది లేదని ఆయన చెబుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కాపాడేలా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని ఆరోపించారు ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ తీరుపై ఆయన మండిపడ్డారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కారెన్ శివాజీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి తీరుపైన హర్ష కుమార్ అసహనం వ్యక్తం చేశారు. 3 రోజులుగా తనను గృహ నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు హర్ష కుమార్. బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్ల పోలీస్ కస్టడీ ముగిసింది. ఉదయం వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లడంతో ఈ నెల 30 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇక శ్రవణ్, రాజీవ్లను పోలీసులు 2 రోజుల పాటు విచారించారు. కీలక విషయాలు రాబట్టినట్లు చెబుతున్నారు. తేజస్విని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కుకునూరుపల్లి ఎపిసోడ్తోనే శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రవణ్ దురుద్దేశంతోనే వారిని కుకునూరుపల్లి తీసుకువెళ్లారని, అక్కడ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషపై అత్యాచారానికి ప్రయత్నించాడని అంటున్నారు. రాజీవ్, శ్రవణ్లను కుకునూరుపల్లి తీసుకువెళ్లిన పోలీసులు వారిని శిరీషను వేధించిన క్వార్టర్స్ కు తీసుకువెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాలలో తునికాకు కాంట్రాక్టర్ టీఆర్ఎస్ నేత సత్యనారాయణ రెడ్డి ఇంట్లో దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన 20 మంది అధికారుల బృందం సోదాలు చేపట్టింది. పన్ను ఎగ్గొట్టి భారీగా ఆస్తులు సంపాదించారని సత్యనారాయణ రెడ్డిపై ఆరోపణలున్నాయి. రెడ్డి కాలనీలోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లు నెరవేర్చాలంటూ విజయవాడలో కార్మికులు నిరసన బాటపట్టారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ నుంచి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మిక శ్రమ గర్జన పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్, అంగన్వాడీ, ఆశా వర్కర్లతో పాటు మెడికల్ డిపార్ట్మెంట్కి చెందిన కార్మికులు హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో విషాదం చోటు చేసుకుంది. పెద్ద చెరువులోకి దూకి 3 ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి అర్జున్, కుమార్తె పూజిత, కుమారుడు ధనుష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు సికింద్రాబాద్కు చెందిన రసూల్పుర కృష్ణానగర్ వాసులుగా గుర్తించారు. పాప మృతదేహం నీటిపై తేలడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గజ ఈతగాళ్లతో మిగిలిన 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. షామీర్పేట చెరువులో ఫ్యామిలీ సూసైడ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు రాధాకృష్ణ. షామీర్పేట చెరువులో బేగంపేట రసూల్పురాకి చెందిన అర్జున్ తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ప్రస్తుతం మనం ఎదురుగా చూస్తున్న చెరువు షామీర్పేట చెరువు. ఇది చాలా అతిపెద్ద చెరువు, నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న చెరువు ఇది. ఈ చెరువుకు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన పెట్రోలింగ్ టీంకి ఒక 2 వీలర్ వెహికల్ అక్కడ అనుమానాస్పదంగా కనబడడం జరిగింది. అంటే రోడ్డు పైన తాళం చేతులు ఉన్నాయి, బండి అలాగే ఉంది. దీంతో బండిని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత సాయంత్రం నుండి బైక్లో ఉన్న
కవర్లో సెల్ ఫోన్లు ఉండడం జరిగింది. ఆ సెల్ ఫోన్కి ఒక్కసారిగా కాల్స్ వస్తుండడంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఆ కాల్స్ అటెండ్ చేయడం జరిగింది. దాంట్లో తమకు సంబంధించిన వ్యక్తులు కనబడట్లేదు, ఉదయం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్ళారు, అప్పటి నుండి కనబడట్లేదు అంటూ కూడా సెల్ ఫోన్లో చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై చెరువు దగ్గరకు వచ్చి చూసేవరకు అప్పటికే కొంతమంది వ్యక్తులు పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. చెరువులో 3 దూకారని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇవాళ ఉదయం గజ ఈతగాళ్ళని పిలిపించిన పోలీసులు పూజిత పాప మృతదేహాన్ని వెలికి తీశారు. ఇంకా అర్జున్తో పాటు మరొక ధనుష్ అనే బాలుడు ఇద్దరి మృతదేహాలు ఇంకా వెలికి తీయాల్సి ఉంది. ప్రస్తుతం గజ ఈతగాళ్ళు మనం ఎదురుగా చూస్తే గజ ఈతగాళ్ళు ప్రస్తుతం ఆ 2 మృతదేహాల కోసం ఒకవైపు గాలిస్తున్న పరిస్థితి ఉంది. అర్జున్ బేగంపేట్ సంబంధించిన రసూల్పురాలో నివాసం ఉంటున్నాడు. అతను కొద్ది కాలం క్రితం ఆటో డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత ప్రస్తుతం ఫైనాన్షియర్గా కొనసాగుతున్నాడు. అయితే ఆత్మహత్యకు సంబంధించి మాత్రం ఎలాంటి కారణాలు తెలియదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళ బంధువులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఎందుకంటే అసలు అర్జున్ తన 2 పిల్లలతోటి చెరువులో దూకడానికి కారణం ఏంటి, ఏమనుకుంటున్నారు? కారణం అనేది ఏం తెలియదు సార్. మామూలుగా రోజులాగానే ఇంట్లో ఉన్నారు, హాలిడే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు, స్కూల్కి వెళ్ళలేదు. పొద్దున్న స్నానం కూడా చేసుకొని టిఫిన్ చేసేసి మంచిగానే ఉన్నారు. బోనాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇల్లు మొత్తం దులుపుతున్నారు, సామాన్లు తీసేసి ఇల్లు దులుపుతున్నారు. మంచిగా 12-12:30 అవుతుంది టైం. అప్పటికి ఇంట్లో సామాన్ కూడా అయిపోయినాయి. పిల్లలకి బిస్కెట్లు అవి అన్నీ తీసుకొద్దామని మోండా మార్కెట్ వెళ్దామని పిల్లల్ని ఎక్కించుకొని బైక్ మీద వెళ్ళిండు 1-1:30 లోపు ఆ టైంలో. అప్పుడు వెళ్ళినట్టు మళ్ళీ అప్పటి నుంచి ఒక 3-4 గంటలకు ఫోన్ చేసినట్టు మా సిస్టర్. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పటికే 4 గంటల నుంచి 5, 6, 7, 8, 9, 10 వరకు చేస్తున్నా స్విచ్ ఆఫ్ వచ్చింది. 10-10 పోలీసులు ఫోన్ చేశారు అక్కడ నుండి. అప్పుడు పోలీసులు లిఫ్ట్ చేశారు ఫోన్. వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందుకు దొరికింది కాబట్టి పోలీసులు లిఫ్ట్ చేసి మా ఇక్కడ శంకర్పల్లి పిఎస్ దగ్గర ఉందమ్మా, బండి ఉంది, ఫోన్ ఉంది, మీ వాళ్ళు పిల్లలు మనిషి అయితే ఎవరు లేరు, ఫోన్ మా దగ్గర ఉంది రారి ఇక్కడికంటే మా బావ వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళందరూ పోయారు అక్కడికి. పిఎస్ దగ్గరకు వచ్చారు. ఇంకా ఆ తర్వాత చూసేసరికి ఇక్కడ చెరువులోనే పడినారు అనుకుని ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసి మరి ఈసారి ఎట్లా అంటే ఇప్పుడు నైట్లో ఏం చేయలేము మనము, పొద్దున రండి అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మార్నింగ్ 4-5 లేసి మళ్ళీ వచ్చారు అందరు ఇక్కడ. మేము వచ్చి 7 ఏమో వచ్చారు. అప్పటికి పాప పైకి తేలింది ఇక్కడ, అంతే. అంటే భార్య ఏం చెప్తుందండి? ఇంట్లో 4 ఉన్నారా లేకపోతే వచ్చేటప్పుడు 3 ఉన్నారా? వీళ్ళు 3 కలిసి వచ్చారా ఏంటి? ఇంట్లో నుండి భార్య ఉంది, ఆల్రెడీ అందరు ఇంట్లోనే ఉన్నారు. మామూలుగా అదే సామాన్ తీసుకొద్దామని చెప్పేసి బయటకు వెళ్ళారు స్కూటీ పైన. యాక్టివ్ ఉంది చెప్పే బయలుదేరిన పిల్లల్ని తొలకపోయిండు. బాబు ఆడుకుంటున్నాడంట, వద్దు బాబు ఆడుకుంటుంటే కూడా వాడిని కూడా పంపి ఇద్దరు అట్లే షాపింగ్ కూడా చేసేస్తామని చెప్పేసి బాబుని కూడా పిలిపించుకొని ఎక్కించుకొని వెళ్ళిండు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా ఫైనాన్షియల్ కానీ ఇంట్లో? ఈ మధ్యలో ఫ్లాట్ రామోజీ ఫిలిమ్స్ దగ్గర ఫ్లాట్ కొన్నారు ఒక 12 లక్షలు పెట్టేసి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏం లేవు. అందరిలో చాలా మంచి అంటే మంచి వ్యక్తి. ఎంత దూరం చుట్టాల వరకు అయినా కానీ ఫోన్ చేస్తే గతం వచ్చేది అక్కడికి. కానీ ఎందుకు చనిపోయాడు అనేది మాత్రం తెలియదు. ఏ విషయం అసలు అలా ఏం తెలియదు. అలా చేసుకునే వ్యక్తే కాదు, అట్లా అసలు తనంతలో తాను చేసుకునే వ్యక్తి కాదు. అంటే మీరేమనుకుంటున్నారు? మేము చంపారని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఆత్మహత్య చేస్తారని? ఏం అనుకోలేదు కానీ ఏం తెలియదు కాబట్టి మామూలుగా పోయేస్తున్నాడు వస్తారు కదా అన్నట్టు అనుకున్నాం కానీ చంపారు అనేది ఏం అనుకోవట్లేదు. ప్రస్తుతము పూజిత మృతదేహాన్ని వెలికి తీశారు. మనం చూడవచ్చు పూజితకు అంటే తెల్లవారుజామున వచ్చేసరికి అప్పటికే పూజిత డెడ్ బాడీ పైకి లేచింది. ప్రస్తుతం ఏడుస్తున్న ఆవిడ అర్జున్ భార్య. ఆమె ప్రస్తుతం ఆమె ఒక్కతే ఇంట్లో, ఆ కుటుంబంలో ఆమె ఒక్కతే మిగిలింది. మొత్తం 4 ఉన్నారు ఆ ఇంట్లో. ఆమెకు చెప్పి అర్జున్ మధ్యాహ్నం నిన్న పిల్లలను తీసుకొని బయలుదేరాడు ఇంట్లోంచి. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. రాత్రి 10:30 ప్రాంతంలో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి సమాచారం చెప్పడంతో ఒక్కసారిగా ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికే ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం పూజిత మృతదేహం మాత్రమే వెలికి తీశారు. ఇంకా ఇద్దరిది ధనుష్తో పాటు అతని తండ్రి అర్జున్ది డెడ్ బాడీస్ ఇంకా వెలికి తీయాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులతో పాటు ఇటు గజయితాలు కూడా ప్రస్తుతం అక్కడ బాడీని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షామీర్పేట్ చెరువు అనేది చాలా నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది, పూర్తిగా హైవేకి ఆనుకొని ఉంటుంది. మనం చూస్తే కూడా విజువల్స్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ కూడా ఎవరు అంటే మామూలుగా ఇక్కడ ఎవరైనా వచ్చినా కూడా ఇలాంటి ఆచూకీ పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి ఎవరు ఇక్కడ చెరువులోకి దూకినా ఏం చేసినా కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో నిన్న మధ్యాహ్నం అతను అర్జున్ తన 2 పిల్లలతో కలిసి ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా 2 మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించి మరొక వైపు పోలీసులు గాలిస్తున్నారు కాబట్టి మరికొద్దిసేపట్లో వీళ్ళిద్దరు మృతదేహాలను కూడా వెలికి తీసే అవకాశం కనబడుతుంది. షామీర్పేట్ చెరువు నుండి కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ, ఇంటి.
భారీ వర్షాలకు ముంబై నగరం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల కారణంగా హార్బర్ లైన్ వద్ద రైళ్లు 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదర్, సియోన్, మతుంగా అలానే అంధేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో రైలు సర్వీసులను నిలిపివేశారు అధికారులు. దాంతో రోడ్డుపైకి అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా 22 ప్రదేశాల్లో చెట్లు విరిగిపడ్డాయి. మరికొన్ని రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో ఓ భారీ అల 17 ఏళ్ల యువతిని లాక్కెళ్లిపోయింది. మంగళవారం రాత్రి ప్రీతి అనే బాలిక మెరైన్ డ్రైవ్ సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా ఓ భారీ అల సముద్రంలోనికి లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అయితే పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతున్నప్పుడు బాలిక సెల్ఫీ దిగుతోందని, దాంతో ఆమె సముద్రంలో పడిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.